ముంబై ఉగ్రదాడుల కీలక సూత్రధారి తహవూర్ రాణాను పాలం ఎయిర్పోర్ట్ నుంచి పటియాలా హౌస్ కోర్టుకు తరలించారు. ఎన్ఐఏ అధికారులు ఎన్ఐఏ అడిషనల్ కోర్టు జడ్జ్ చంద్రజిత్ ముందు రాణాను హాజరుపరిచారు. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నరేంద్ర మాన్ రాణా తరపున పీయూష్ సచ్దేవ్ వాదనలు వినిపిస్తున్నారు. తహవూర్ రాణాను 14 రోజుల పాటు కస్టడీ కోరారు. ఎన్ఐఏ అధికారులు రాణాను తీసుకొస్తున్న సందర్భంలో పటియాలా హౌస్ కోర్టు దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేశారు. మరోవైపు ఎన్ఐఏ హెడ్ క్వార్టర్స్లోని ప్రత్యేక సెల్లో రాణాను ఉంచనున్నారు. అక్కడే రాణాను ప్రశ్నించనుంది ఎన్ఐఏ. రాణాను అమెరికా నుంచి ఎయిర్ ఫోర్స్ ప్రత్యేక విమానంలో భారత్కు తీసుకొచ్చింది ఎన్ఐఏ. తహవూర్ రాణా 2008 నవంబర్ 26 ముంబై ఉగ్రదాడుల కీలక సూత్రధారి. ముంబై ఉగ్రదాడుల కీలక సూత్రధారి తహవూర్ రాణాను పాలం ఎయిర్పోర్ట్ నుంచి పటియాలా హౌస్ కోర్టుకు తరలించారు. ఎన్ఐఏ అధికారులు ఎన్ఐఏ అడిషనల్ కోర్టు జడ్జ్ చంద్రజిత్ ముందు రాణాను హాజరుపరిచారు. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నరేంద్ర మాన్ రాణా తరపున పీయూష్ సచ్దేవ్ వాదనలు వినిపిస్తున్నారు. తహవూర్ రాణాను 14 రోజుల పాటు కస్టడీ కోరారు. ఎన్ఐఏ అధికారులు రాణాను తీసుకొస్తున్న సందర్భంలో పటియాలా హౌస్ కోర్టు దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేశారు. మరోవైపు ఎన్ఐఏ హెడ్ క్వార్టర్స్లోని ప్రత్యేక సెల్లో రాణాను ఉంచనున్నారు. అక్కడే రాణాను ప్రశ్నించనుంది ఎన్ఐఏ. రాణాను అమెరికా నుంచి ఎయిర్ ఫోర్స్ ప్రత్యేక విమానంలో భారత్కు తీసుకొచ్చింది ఎన్ఐఏ. తహవూర్ రాణా 2008 నవంబర్ 26 ముంబై ఉగ్రదాడుల కీలక సూత్రధారి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్లో అందిస్తారు. రాజు. సంతోష్, ప్రస్తుతము పటియాలా ఎన్ఐఏ కోర్టులో తహవూర్ హుస్సేన్ రాణాకు సంబంధించినటువంటి విచారణ కొనసాగుతుంది. ఏ విధంగానైతే ముంబై దాడులకు సంబంధించినటువంటి కేసులో ఈయన కీలక సూత్రధారిగా ఉన్నారు. 14 రోజుల పాటు ఆయనను విచారించేందుకు స్పెషల్ కోర్టు అనుమతి ఇవ్వాలని చెప్పి ఎన్ఐఏ పిటిషన్ దాఖలు చేసింది. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం అపాయింట్మెంట్ చేసినటువంటి నరేంద్ర మాన్ కూడా దీనికి సంబంధించినటువంటి వాదనలు వినిపిస్తున్నారు. మరోపక్క ఒకవైపు అంటే రాణా తరపున కూడా పీయూష్ తన వాదనలు వినిపించేందుకు ఆయన కూడా హాజరయ్యారు. అయితే ఓవరాల్ గా కూడా ముంబై దాడులకు సంబంధించి వ్యతిరేకంగా ఎన్నో ఆధారాలు ఉన్నాయి. సో ఖచ్చితంగా అటు రాణాను తమ కస్టడీకి ఇవ్వాల్సి, ఇంకా ఈ కుట్ర కోణంలో ఎవరెవరు ఉన్నారు ఏంటి అనే విషయాలను ఖచ్చితంగా బయట పెట్టాల్సి ఉందనే విషయాన్ని పైనే వాదనలు వినిపించినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాదు అమెరికా నుంచి ఇక్కడికి తీసుకురావడానికి జరిగినటువంటి జాప్యం కావచ్చు, ఇందులో ఏ సెక్షన్లకు సంబంధించి అమెరికాలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు సైతం రాణాకు సంబంధించినటువంటి పిటిషన్ తిరస్కరించింది. అందుకోసమే ఫైనల్ గా భారత్ కు తీసుకురావడం జరిగింది. ఎన్ఐఏ ఏ విధంగానైతే 2008 నుంచి ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి విచారణ 2012లో కసబ్కు ఉరిశిక్ష కూడా పడింది. ఆ తర్వాత ఈ కేసుకు సంబంధించి కీలక సూత్రధారిగా హెడ్లీ ఉన్నారు, ఆయనతో పాటు రాణా కూడా ఉన్నారు. సో ఖచ్చితంగా వీళ్ళను విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉందని పదే అమెరికా కోర్టులకు తెలియజేసి ఫైనల్ గా 17 ఏళ్ల తర్వాత రాణాను ఇక్కడికి తీసుకువచ్చాము. సో రాణాను విచారిస్తే ముంబై దాడులకు సంబంధించి లష్కరే తోయిబాకు సంబంధించి కావచ్చు, ఇతర ఉగ్రవాద సంస్థలు ఏ విధంగా స్కెచ్ వేశాయి, దీని వెనక ఎవరెవరు ఉన్నారనే విషయాలన్నీ కూడా బయటకు వస్తాయి. ఖచ్చితంగా తమకు 14 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని చెప్పి ఒకవైపు ఎన్ఐఏ తరపున వాదనలు అయితే ప్రస్తుతం కొనసాగుతున్నాయి. సంతోష్, ఒకవేళ కస్టడీకి ఇస్తే మాత్రం ఖచ్చితంగా రాణాను ఎన్ఐఏ హెడ్ క్వార్టర్స్ కు తీసుకెళ్తారు. ఎన్ఐఏ హెడ్ క్వార్టర్స్ లో రాణాకు ప్రత్యేకంగా సెల్ కూడా ఏర్పాటు చేశారు. మొత్తం 12 మంది స్పెషల్ టీమ్ తో ఇప్పటికే ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ టీమ్ ను కూడా ఏర్పాటు చేసింది. ఆ టీం మొత్తం కూడా గతంలో ఎన్ఐఏ
సంబంధించి ముంబై దాడులకు విచారణ జరిపినటువంటి అధికారులు కూడా ఇందులో ఉన్నట్టుగా తెలుస్తుంది. సో అందరూ కలిసి విచారణకు సంబంధించి ముందుకు తీసుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా కసబ్ గతంలో ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి వాంగ్మూలాలు, దాంతో పాటు అక్కడ ఉన్నటువంటి బాధితులు కూడా కొన్ని సాక్ష్యాలు ఇచ్చారు. సో దానికి సంబంధించి ఏదైతే ట్రావెలర్ గా ఉన్నటువంటి రానా అక్కడ ఉన్నటువంటి ముంబైలో బ్లూ ప్రింట్ ను ఇవ్వడం కావచ్చు, తర్వాత 10 మంది ఎక్కడి నుంచి ఎటు ఎంట్రీ కావాలి, సున్నితమైనటువంటి ప్రదేశాలేంటి, ఎక్కడైతే దాడి చేస్తే అక్కడ ఎక్కువ మంది చనిపోయే అవకాశం ఉంటుంది, వీటన్నిటిని కూడా ప్లాన్ చేశాడు. సో ఖచ్చితంగా అతను కీలక సూత్రధారిగా ఉన్నారనే విషయాన్ని కోర్టు ముందు స్పష్టం చేస్తున్నారు. ఇక దానికి తోడు 2008 26/11 రోజు మాత్రం ప్రత్యేకంగా అంటే అక్కడ 166 మంది దాడిలో చనిపోతే దాదాపు 240కి పైగా మంది ఇప్పటికే గాయపడ్డారని చెప్పి కూడా ఆ కోర్టుకు ఎన్ఐఏ విన్నవించింది. సో మొత్తానికి రానాకు మాత్రం ఖచ్చితంగా ఎన్ఐఏ కస్టడీకి ఇచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సంతోష్. రైట్, థ్యాంక్ యూ రాజు. తహవూర్ రాణాను భారత్కు తీసుకొచ్చారు. 16 ఏళ్ల తర్వాత ముంబై దాడుల నిందితుల్ని చట్టం ముందు నిలబెట్టారు. ఇంతకీ ముంబై దాడుల్లో రాణా పాత్ర ఏంటి? ఉగ్రవాదులకు ఏ విధంగా సాయం చేశాడు? అసలు ఎలా దొరికాడు? తహవూర్ రాణా పాక్కు చెందినవాడు. 1961లో పాక్లోని చిచావాట్నీలో పుట్టాడు. పాక్ ఆర్మీ మెడికల్ కార్ప్స్లో కెప్టెన్గా పనిచేశాడు. ఆ తర్వాత బిజినెస్లోకి అడుగుపెట్టాడు. కానీ అప్పటికే అతడికి లష్కరే తోయిబాతో సంబంధాలు ఏర్పడ్డాయి. దాని అండతో వ్యాపారం ముసుగులో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించాడు. తర్వాత కెనడా వెళ్లిపోయి అక్కడి పౌరసత్వం సంపాదించాడు. తెర వెనుక ఉగ్రవాదులకు సాయం చేస్తూ వచ్చాడు. తర్వాత అమెరికాకు చేరాడు. అక్కడ ఓ ఇమిగ్రేషన్ సర్వీసెస్ ఆఫీసును తెరిచాడు. మరో కుట్రదారుడు హెడ్లీతో ఇతడికి చాలా స్నేహం ఉంది. హెడ్లీ తండ్రి పాకిస్తానీ కావడంతో చిన్నతనంలో ఆబ్దాల్లో గడిపాడు. అక్కడే రాణాతో స్నేహం ఏర్పడింది. తర్వాత విడిపోయినా మళ్లీ అమెరికాలో కలిశారు. ముంబై దాడుల వెనుక రాణా పాత్ర కీలకం. అందుకే అతన్ని తీసుకురావడానికి భారత్ అంత ప్రయత్నించింది. ముంబై దాడులకు సంబంధించిన కీలక సమాచారం మొత్తం అతడికి తెలుసు. దాడులకు సంబంధించి డేవిడ్ హెడ్లీ పలుమార్లు భారత్కు వచ్చాడు. అప్పుడు రాణా అతడికి సాయం చేశాడు. భారత్ వీసా వచ్చేలా చూశాడు. ముంబైలో ఇమిగ్రేషన్ కన్సల్టెన్సీ పేరుతో ఓ ఆఫీసును కూడా ఏర్పాటు చేశాడు. హెడ్లీ నిఘా వ్యవహారాలకు ఇది అడ్డాగా మారింది. ముంబైలో ఎక్కడెక్కడ దాడులు చేయొచ్చన్న విషయంలో హెడ్లీకి సాయం చేశాడు. జాబాద్ హౌస్, నేషనల్ డిఫెన్స్ కాలేజ్ వంటి వాటిపై దాడులు చేయాలని సూచించాడు. హెడ్లీ ముంబైలో పలు ప్రాంతాల్లో తిరుగుతూ దాడులకు అవసరమైన ప్రాంతాలను గుర్తించాడు. వాటి ఫోటోలు తీశాడు. వాటిని పాక్లోని తన హ్యాండ్లర్లకు పంపాడు. దానికి రాణా సాయం చేశాడు. ఈ ఇద్దరు పలుమార్లు ఫోన్లలో మాట్లాడుకున్నారు. ఆ వివరాలను దర్యాప్తు అధికారులు రాబట్టారు. రాణా తనకు సాయం చేసినట్లు హెడ్లీ కూడా చికాగో కోర్టులో అంగీకరించాడు. నవంబర్ 26న ముంబైలో దాడులు జరిగాయి. బోట్లలో పాక్ నుంచి ముంబైలో అడుగుపెట్టిన ఉగ్రవాదులు తాజ్మహల్ హోటల్, ట్రైడెంట్ హోటల్, రైల్వే స్టేషన్, నారిమన్ హౌస్ల్లో కాల్పులు జరిపారు. 166 మందిని బలి తీసుకున్నారు. 300 మంది గాయాల పాలయ్యారు. దాదాపు 60 గంటల ఆపరేషన్ తర్వాత 9 మంది ఉగ్రవాదుల్ని చంపేశారు. కసబ్ ఒక్కడే ప్రాణాలతో దొరికాడు. తర్వాత అతన్ని ఉరితీశారు. రాణాను 2009లోనే చికాగోలో ఉగ్రవాదులకు సాయం చేస్తున్నందుకు అరెస్ట్ చేశారు. 14 ఏళ్ల జైలు శిక్ష పడింది. 2011లో ముంబై దాడుల కేసులో రాణా పేరు చేర్చిన ప్రభుత్వం అప్పటి నుంచే అతన్ని తీసుకురావడానికి ప్రయత్నాలు చేశారు. రాణాపై కుట్ర, ఉగ్రవాద కార్యకలాపాలు, దేశంపై యుద్ధం, హత్య, ఫోర్జరీ కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు అతడి నుంచి ముంబై దాడులకు సంబంధించిన కీలకమైన సమాచారం అందుతుందని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు.